హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో సీమకు జగన్ సున్నం, సీమ ద్రోహి ఎవరు, రాయలసీమ ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం, కేసీఆర్ జగన్ మ్యాక్స్ ఫిక్సింగు, సీమకు జగను చారిత్రాత్మక ద్రోహం, జగను కేసీఆర్ కుట్ర రాజకీయాలు, ఉన్న 5 ఏళ్ళు వాటి పనులకు ఫుల్ స్టాపు, కూటమి వచ్చాకే మళ్ళీ ప్రాజెక్టులకు కదలిక, శ్రీశైలం నిర్వహణకు పైసా ఇవ్వని జగన్, అంద్రినేవా కాలువలో గంపెడ మట్టి తీయలేదు, సొంత జిల్లాలో 10,000 కోట్లతో శంకుస్థాపనలు, ఏ ఒక్కటి మొదలుపెట్టిన దైన్యం, అనంత కర్నూలు జిల్లాల్లోనూ గాలికి, అయినా బాబు సీమ ద్రోహి అంటూ విమర్శలు చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి నిన్న ఒక స్క్రీన్ పెట్టి సాక్షి పేపర్ ఒకవైపు, నమస్తే తెలంగాణ పేపర్ ఒకవైపు పెట్టుకొని సీమకు ద్రోహం ఎవరు చేస్తున్నారు, సీమకు జగన్మోహన్ రెడ్డి సున్నం కొట్టిండు అని చెప్పారు. సరే, సీమకి రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేసిండా, చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేసిండా, ఎవరు ద్రోహం చేశారన్నది అక్కడ ఉన్న ప్రజలకి వదిలేద్దాం కొద్దిసేపు. మీరు సాక్షి పేపరు, నమస్తే తెలంగాణ పేపర్ పట్టుకొని ఇప్పుడే ఎందుకు రావాల్సి వచ్చింది సీమ ద్రోహం గురించి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎందుకు గుర్తొచ్చింది? అసలు ఎవరు సీమకు ద్రోహం చేసింది? రాయలసీమ నుంచి దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చేసిండు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చేసిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే, విభజిత ఆంధ్రప్రదేశ్ అయితే. ఏమైంది సీమకి? సీమకి మరి ఏం మేలు చేశారు? మేలు చేస్తే మళ్ళీ ద్రోహం ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004 వరకు, 2014 నుంచి 19 వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాక అదే రాయలసీమ నుంచి ఉన్న వ్యక్తి సీమకి చేయటానికి జగన్మోహన్ రెడ్డికి ఏం మిగిలి ఉండాలి? ఎందుకు ఉండాలి మిగిలి? జగన్మోహన్ రెడ్డో XYZ ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయితే చేయటానికి సీమకి ఉండొద్దు కదా. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాక సస్యశ్యామలం చేయాలిగా చంద్రబాబు నాయుడు గారు. ద్రోహం చేయలేదు. మరి సస్యశ్యామలం ఎందుకు చేయలేదు? ఎందుకు కాలేదు? అంత విజన్ ఉన్న నాయకుడు, మొత్తం హైదరాబాద్ని డెవలప్ చేసిన ఆయన, మొత్తం ఆంధ్రప్రదేశ్ని చాలా అభివృద్ధిలో GSDPలో ముందుకు తీసుకుపోయిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఆయన పుట్టిన ప్రాంతానికి సంబంధించి ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు? ఎందుకు ప్రాజెక్టులు కట్టలే? ఎందుకు ద్రోహం చేశారు? మరి దీన్ని ద్రోహం అనాలనా, మేలు అనాలనా? ఇప్పుడు ఎవరు ద్రోహం చేసినట్టు, ఎవరు మేలు చేసినట్టు? 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు 16, 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఏమీ చేయకపోతే ద్రోహమా? 5 సంవత్సరాలు మాత్రమే పనిచేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అని ఒక ఇనిషియేషన్ తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఈరోజు పని కాకుండా నేనే ఆపిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి క్లోజ్డ్ రూములో రహస్యంగా ఏకాంత చర్చలు పెట్టుకొని అని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్తే ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి, రాయలసీమకు ద్రోహం గురించి? 2004 వరకు ముఖ్యమంత్రి చేసినప్పుడు గుర్తు రాలేదా? 2014-19 మధ్యలో పనిచేసినప్పుడు రాయలసీమ గురించి, రాయలసీమకు జరిగే ద్రోహం మేలో గురించి గుర్తు రాలేదా? ఇప్పుడు సాక్షి పేపర్లోనో, నమస్తే తెలంగాణ వాళ్ళ పందాలు వార్తలు రాస్తే ఇప్పుడు మిమ్మల్ని మోసే మీడియా, మీ పాంప్లెట్ లాంటి ఇట్లాంటి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు వాళ్ళు ఏం రాస్తారు? ఆంధ్రప్రదేశ్ ఒక ఎడిషన్లో ఒక హెడ్డింగ్ పెడతారు, తెలంగాణ ఎడిషన్లో ఒక హెడ్డింగ్ పెడతారు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి కావాల్సిన ముఖ్యమంత్రి, వాళ్ళకి కావాల్సిన పార్టీ అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం. తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని పేరు పడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండు. ఇటు ఈయనకి దెబ్బ తగలొద్దు, అటు ఆయనకి దెబ్బ తగలొద్దు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు గాలికి పోయిన పర్లే, వాళ్ళు నీళ్ళు ఎడిపోయిన పర్లే, వాళ్ళకి ఎంత ద్రోహం జరిగిన పర్లే, వాళ్ళ వార్తలు అట్టుంటాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు. నమస్తే తెలంగాణ నికార్సుగా తెలంగాణ కోసం వార్త రాసి వీళ్ళ గుట్లని బయట పెడితే దాని స్క్రీన్ మీద పెట్టి, లేదా సాక్షి పేపర్ నికార్సుగా వాళ్ళకి 2 కళ్ళు లేవు. సాక్షి పేపర్కు, జగన్మోహన్ రెడ్డికో 2 కళ్ళ సిద్ధాంతం. తెలంగాణకు వచ్చినప్పుడు నాకు తెలంగాణ ముఖ్యం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యం అని చెప్పటం, లేదా తెలంగాణ ముఖ్యమంత్రితో రహస్య క్లోజ్డ్ రూమ్ మీటింగులు పెట్టుకోవడం. అసలు ఈ సున్నము ద్రోహం పక్కన పెట్టండి. ఇట్లాంటి పట్టాభి గారు లాంటి వాళ్ళు వచ్చి బయటికి చెప్పే కంటే సాక్షాత్తు ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా నేను చంద్రబాబు నాయుడు గారితో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించిన, క్లోజ్డ్ రూమ్లో కూర్చున్నాం, ఏకాంత చర్చలు జరిపినాం అన్నాడు. అసలు ఆ కామెంట్ పైన
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు మాట్లాడట్లేదు కదా! ద్రోహం ఎవరు చేశారు పక్కన పెట్టండి. ఈ మాట్లాడలేదంటేనే ద్రోహం చేసినట్టు కదా! ఎందుకు ఖండించలేని పరిస్థితి? ఎందుకు మాట్లాడలేని పరిస్థితి? రేవంత్ రెడ్డి చెప్పింది తప్పు అని చెప్పలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకుంది? ఈ కుంటి సాకులేంది? పత్రికలను పక్కన పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వటం ఏంది? సున్నం కొట్టారు, అన్నం కొట్టారు అని చెప్పడం ఏంది? 1995 నుంచి 2004 వరకు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం చంద్రబాబు నాయుడు గారు. వాజ్పేయి గవర్నమెంట్‌లో నేను రాష్ట్రపతులను చేసినా, గవర్నర్లు చేసినా అనడు. నేను ఏది చెప్తే అది సెంట్రల్ గవర్నమెంట్ నడిచింది ఆ రోజు పని అన్నాడు. మరి అట్లాంటి నడిచినప్పుడు రాయలసీమ ఎందుకు సస్యశ్యామలంగా కాలే? ఎవరు ద్రోహం చేసినట్టు ఇప్పుడు? మళ్ళా 2014 నుంచి 19 మధ్యలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం. అంటే సెంట్రల్‌లో, స్టేట్‌లో ఒకటే గవర్నమెంట్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఇప్పుడు 2024 నుంచి మళ్ళీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం. జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 మధ్యలో 5 సంవత్సరాలు చేసిండు. ఆయన ఏ కూటమిలో భాగస్వామ్య పక్షం కాదు. ఏ పార్టీలతోని పొత్తు లేదు. సరే ఆయనకి కాలేదంటే ఒక అర్థం ఉంది. మీరు విజనరీ ఉంది, మీకు బలం ఉంది, మీకు మద్దతు ఇస్తారు, మీరు ఆ రాష్ట్రపతుల్ని గవర్నర్లు చేశారు. అట్లాంటి వాళ్ళు రాయలసీమకు ఒక ఎత్తిపోతల పథకం, ఒక ప్రాజెక్టు సస్యశ్యామలం చేసేదానికి చేయలేకపోయారంటే మీరు ఈరోజు పవర్ పాయింట్లు పెట్టి, మానిటర్లు పెట్టి, సాక్షి పేపరు, ఈనాడు పేపరు, కొమ్మక్క అయినాయి, మ్యాచ్ ఫిక్సింగ్ అయినాయి అంటే అంటే మీ 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 పార్టీ, మీ పార్టీ నాయకులు, మీ ప్రభుత్వ పనితీరుని విమర్శించిన పత్రికలు మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్టు. మీరు ఏది చేసినా గుడ్డిగా సమర్థించి అనుకూలంగా వార్తలు రాసి ఆంధ్రజ్యోతి, ఈనాడు మంచి పత్రికలు అన్నట్టు అని చెప్పే ప్రయత్నం నిన్న పట్టాభి గారు చేసిండు. సీమకు వాస్తవంగా ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ద్రోహం జగన్మోహన్ రెడ్డి గారు చేసిండా, చంద్రబాబు నాయుడు గారు చేసిండా అనేది 95 నుంచి 1995 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిపాలన ఉమ్మడి ఏపీలో అయితేంది, విభజిత ఏపీలో ఎవరు ఎవరితో పొత్తున్నారు, ఎవరు ఢిల్లీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఎవరు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షంలో ఉండి రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని నేనే రాష్ట్రపతిని చేసిన అన్నారు. హైదరాబాద్ లాంటి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన అన్నాడు. కంప్యూటర్లు తెచ్చింది నేనే, సెల్ ఫోన్లు తెచ్చింది నేనే, సాఫ్ట్వేర్ని తెచ్చింది నేనే అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు, కరువు జిల్లాలకు ఈరోజు కూడా మనం ద్రోహం గురించి, రాయలసీమ వెనకబాటు గురించి చర్చించుకుంటున్నాం అంటే ఎవరు ద్రోహి, ఎవరు దీంట్లో మేలు చేసింది అనేది చెప్పాలి. ఇక నిన్న ఈ మంత్రి గారు చెబుతున్నారు, సవిత గారు, హరీష్ రావు అట రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేస్తే నేనే ఆపినా అని చెప్పిండట. ఎన్జీటీలో కేసు వేసి మేమే ఆపినాం అని హరీష్ రావు అంటుండో దానిపైన స్పందించమే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతుంది. ఇప్పుడు హరీష్ రావు ఏ చెట్టు కిందనో మాట్లాడిన మాటలు సరే ఆయన ఆపిండా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి సమానం చెప్తారా లేదా సెకండరీ. ఆన్ హౌజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్డ్ రూమ్లో మీటింగ్లో మాట్లాడినా ఆపినా అన్నాడు. దానిపైన ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రిగా రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ముందు ఆయన స్పందించాలి కదా. స్పందించరు. మీలాంటి వాళ్ళతోని చెప్పిస్తూ ఉంటారు. ఆ స్పందించలేదంటేనే తేలిగుట్టిన దొంగ టైపు. ఇప్పుడు ఆ గుట్టు బయటపడ్డది. దాన్ని కవర్ చేసుకోవడానికి పేపర్లు, ప్రజెంటేషన్లు ఇవన్నీ ఏంటంటే డ్యామేజ్ అవుతుంది. ప్రజల్లో ఒక రాంగ్ మెసేజ్ పోతుంది. అంటే నిజాలు తెలుస్తాయి, రాంగ్ మెసేజ్ కూడా కాదు. ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న నిజాలు, క్లోజ్డ్ రూమ్ మీటింగులు, ఏకాంత చర్చలు, ఈ ఏకాంత చర్చలు నల్లమల్ల సాగర్ కోసం, బనకచెర్ల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సమాజ్ చేసి నల్లమల్ల, బనకచెర్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలు, బయట ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తున్నా ఒక బడా కాంట్రాక్టర్ కోసం, ఆ ప్రాజెక్టు కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాంత చర్చల్లో సహకరించుకొని చేసిన దాన్ని ఆ గుట్టు బయటపడదు, ఆ బండారం బయటపడుతుంది. కాబట్టి ఈరోజు ఇది చేస్తున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఈ మ్యాచ్ ఫిక్సింగ్ల గురించి మీరు చెప్పేది. జగను, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అట. మరి రేవంత్ రెడ్డి గారు మేము కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అయిన మాట దాని గురించి మాట్లాడలే ముఖ్యమంత్రి గారు. మీరు కాదు మాట్లాడాల్సింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ మ్యాచ్ ఫిక్సింగు, ఆ ఏకాంత చర్చలు అయ్యేంటో మాట్లాడాల. రైట్. ఇది ఒక వార్త. ప్రజాశక్తి చూద్దాం. సంక్రాంతికి సాయం ఏది? మేంతా తుఫాను బాధితులకు పరిహారం లేదు, కౌలు రైతులకు సుఖీభావ దూరము, పంటల బీమా ప్రశ్నార్థకం, సున్నా వడ్డీ, అడ్రస్ గల్లంతు. సంక్రాంతి పండగ వచ్చింది, మేంతా తుఫాను పోయి 3 నెలలుగా వస్తుంది. తుఫానులో తీవ్రంగా నష్టపోయారు రైతులు పాపం. ఆ నష్టపోయిన సందర్భంలో కేంద్రం నుంచి ఏమైనా తెస్తారంటే ఏం సున్నా లేదు, సున్నా కూడా లేదు.
మాకు డబుల్ ఇంజిన్ సర్కారు చాలా అమోఘమైన మద్దతు ఉంది. చాలా అద్భుతమైన మద్దతు మాకు ఇస్తాడు మోడీ అంటున్నారు. ఏది? పంటలు కొట్టకపోయిన రైతుకి రూ. 10 ఇచ్చే దిక్కు లేదు. దేనికి మీ సహకారం? మీ మీ సహకారం దేనికి? భూములు అమ్మటానికో, భూములు ఉట్టుతగా కంపెనీలకు ఇవ్వటానికా? దేనికోసం అంటే మీ సహకారం మీ పొలిటికల్‌గా దానికోసం, లేదా మీ వ్యాపారాలు, మీ భూములో, మీ పాలిసీలో, మీ కథలో, మీకోసం పెట్టుకునే పాలిసీలో కాంట్రాక్టర్లు, కమిషన్లకో, పెత్తందారులకు, పెట్టుబడిదారులకో మీరు తీసుకునే నిర్ణయాలకు ఒకళ్ళు సహకరిస్తున్నారే గానీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రైతులకి. మోంతా లాంటి తుఫానొస్తే ఒక 5,000 కోట్లు తెచ్చే దిక్కు లేదు. మోంతా తుఫాన్‌లో కేవలం రోడ్లు ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. కేవలం రోడ్లకే నష్టం 6,000 కోట్ల రూపాయలు జరిగిందన్నారు. 6,000 కోట్ల రూపాయలు తుఫాను వల్ల నష్టం జరిగింది. రోడ్లేయటానికే అంత ఖర్చు అయిద్దన్నారు. మొత్తం మీరు ఎస్టిమేషన్ ఏసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది 5,250 కోట్లు. మోంతా తుఫాన్ నష్టం అని. అంటే మీకు ఏ స్థాయిలో ఆడ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది, ఏ స్థాయిలో మీకు సహకారం ఉంది అనేది అర్థమైంది. రైతులు మోంతాలో తుఫాన్‌లో పంటలు కొట్టకపోయిన రైతులకి సాయం అని ప్రకటించారా? సాయం దిక్కు లేదు, దివాణం లేదు. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ ఇస్తా అన్నారు. అది లేదు. 0 వడ్డీకి మేము లోన్లు ఇప్పిస్తామన్నారు. అది లేదు. వీటిపైన కదా మాట్లాడాల్సింది. వీటిపైన మాట్లాడరు. మేము వికసిత చేస్తాను రాష్ట్రాన్ని, వికాసం వైపు తీసుకుపోతాను విధ్వంసం నుంచి. ఏం విధ్వంసం నుంచి వికాసం వైపు ఎవరి విధ్వంసం, ఎవరి వికాసం? పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, లేదా ప్రైవేట్ హాస్పిటళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు, కాన్సెప్ట్ స్కూళ్ళు, నారాయణ, శ్రీ చైతన్య లాంటి వాళ్ళు విధ్వంసం అయ్యారు జగన్మోహన్ రెడ్డి కాలంలో. ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ హాస్పిటళ్ళు, ప్రభుత్వ విద్య, వైద్యం వికాసం అయినాయి. వాటిని విధ్వంసం చేసి వీళ్ళని వికాసం వైపు తీసుకుపోతారా? పెట్టుబడిదారులని, పెత్తందారులని. ఎవరి వికాసం మీరు చేసేది? మీ వికాసం చూస్తే ఏమనిపిస్తుందంటే రాష్ట్రంలో భూములు ఊర్సా కంపెనీలకి, ఉత్తుత్త కంపెనీలకి రూపాయికి రూ. 1/2 అమ్ముతున్నారు. అది వికాసం ఉంది. వాళ్ళకి వికాసం, ప్రజలకు కాదు. ఈరోజు రైతులు వికాసంలో లేరు. రైతులు చిరునవ్వుతో లేరు. పండగ పూట ఏదైనా సాయం వస్తామని కనీసం చూస్తే రాని పరిస్థితి. సంక్రాంతికి అన్నదాతకు సాయం ఏదంటే ఏది లేదు. సంక్రాంతి తెలుగువారి పెద్ద పండగ, రైతుల పండగ. వ్యవసాయ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు మరీ ప్రత్యేకము. ఖరీఫ్లో పంటలు నిలువున ముంచెత్తిన మోంతా తుఫాను బాధిత రైతాంగానికి సంక్రాంతి వచ్చిన రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించకపోవడం పట్ల వ్యవసాయదారులు తీవ్ర ఆవేదన నెలకొంది. అక్టోబర్ నెలాఖరులో తుఫాను విలయంగా సృష్టించగా తక్షణం పంట దెబ్బతిన్న వారికి ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తామని సర్కారు హడావుడి చేసింది. తుఫాన్ తీరం దాటి 2.5 నెలలైనా సంక్రాంతికి రైతులకు పరిహారం ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు పెట్టుబడుల కోసం సాయం ఇస్తామని ఆర్థిక సాయంలో ₹1 కూడా జమ చేయలేదు. సొంత భూమి కలిగిన రైతులకు ఇప్పటి వరకు 2 కిస్తీలు వేయగా కౌలు రైతులను మాత్రం వాయిదా వేసింది. ఎప్పుడు జమ చేస్తారో స్పష్టత సైతం లేదు. సంక్రాంతికైనా తమకు సాయం అందుతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న కౌలుదారులు ఇప్పుడు కూడా సర్కారు మొండి చేయి చూపడంతో ఆందోళన చెందుతున్నారు. ఇది పరిస్థితి. కౌలు రైతులు ఎదురు చూపులు, తుఫాను బాధితులు పంట సబ్సిడీ ఇస్తారని ఎదురు చూపులు, ఏది రాలే. మాస్టర్ ప్లాన్ విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్ వరకు రాజధాని రోడ్లు, మధ్య ప్రాంతం మొత్తంలో ప్లానింగ్. అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా 2వ దశ పూలింగ్ ప్రక్రియ ప్రారంభించిన సిఆర్డీఏ త్వరలో మాస్టర్ ప్లాన్ను విస్తరించినట్లు తెలుస్తుంది. పూలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్లానింగ్ విస్తరణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నారు. 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి ఇప్పటికే గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనితోడు ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్ను విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నట్టు ఇటీవల మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రోడ్లను 2వ దశ పూలింగ్ ప్రాంతానికి విస్తరించనున్నామని, వీటిని ఔటర్ రింగ్ రోడ్డుకు అన్ని వైపులా కలిపేలా ప్లానింగ్ ఉందని పేర్కొన్నారు. దీని ప్రకారం తూర్పున 16 నెంబర్ జాతీయ రహదారి అదుగా, దక్షిణ పడమర ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్డు, ఉత్తరాన కృష్ణానది ప్రాంతం మధ్యలో పూర్తిగా ప్లానింగ్ ఏర్పాటు చేస్తారట. 2017లోనే ప్రణాళిక అయిందట. ఇది మాస్టర్ ప్లాన్. మాస్టర్ ప్లాన్ విస్తరిస్తారట. ఈ మాస్టర్ ప్లాను ఎంత జోక్ ఉంటుందంటే 2014 నుంచి 2019 సింగపూర్ నుంచి ఈశ్వరన్ అని ఒక ఆయన వచ్చేది మంత్రి. మాస్టర్ ప్లాన్ ఇదే మాస్టర్ ప్లాన్ 2014-19 మధ్యలో 5 సంవత్సరాలు చెవులు గింగిర్లు వచ్చేటట్టు మొత్తుకున్నారు. ఆ మాస్టర్ ప్లాన్ లేదు, రాజధాని లేదు, తుప్పలు మోచినాయి. దానికి కనీసం పార్లమెంట్లో గెజిట్ లేదు. పార్లమెంట్లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని ఈరోజు కూడా. వీళ్ళ మాస్టర్ ప్లాన్లు దేనికోసం? రైతుల నుంచి భూములు గుంజుకోవడానికి మాస్టర్ ప్లాన్. మీ మాస్టర్ ప్లాన్ రైతుల నుంచి భూములు
గుంజుకోవటానికే పనికొస్తున్నాయి తప్ప రాజధానిని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, రైతులను అభివృద్ధి చేయడానికి పనికి రావట్లేదు. రైతుల నుంచి భూములు గుంజుకొని మీకు కావాల్సిన పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి ఉత్తొత్తనో రూపాయికో, అర్ధ రూపాయికి ఇవ్వటానికి మీ మాస్టర్ ప్లాన్ పనికొస్తుంది. ఎన్నిసార్లు వేస్తారు మాస్టర్ ప్లాను? ఎన్నిసార్లు రివ్యూ చేస్తారు? మీరు 2019కి ముందు ఏం చెప్పారు? మేము అద్భుతమైన రాజధాని 100 సంవత్సరాల ముందు చూపుతోని కడుతున్నాం. కాబట్టే 53,000 ఎకరాలు అవసరమవుతుంది ఈరోజు. ఇంత పెద్ద ల్యాండ్ మేము సమీకరిస్తున్నాం అంటే దానికోసమే. హైదరాబాద్ కంటే అద్భుతంగా కడతాం. అందుకే ఇన్ని వేల ఎకరాలు అన్నారు. ఆ రోజు కూడా మాస్టర్ ప్లాన్ అన్నారు. ఆ రోజు కూడా చాలా మీటింగ్లు జరిగినాయి. మరి ఎడిపోయింది ఆ మాస్టర్ ప్లాన్? మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాస్టర్ ప్లాన్. మళ్ళా 2029 వరకు ఇదే మాస్టర్ ప్లాన్, ఇదే ఇక స్టోరీలు చెప్పుకుంటూ నడిపించి ఎన్ని రోజులు ఇది సాగదీస్తారు? దేనికి మళ్ళీ మాస్టర్ ప్లాను? ఆల్రెడీ ఉన్నాక అంటే ఈ మాస్టర్ ప్లాను వెనకున్న మాస్టర్ స్కెచ్ ఏంటంటే భూములు గుంజాలి. రెండో దశ, మూడో దశ. రైట్. సాక్షి చూద్దాం. బడి అలజడి, ఎన్రోల్మెంట్లో దిగజారిపోయిన బడులు. చంద్రబాబు పాలనలో 17,99,876 మంది విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చివరి ఏడాది మొత్తం 87,41,885 మంది విద్యార్థులు. చంద్రబాబు హయాంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 69,42,000కు పడిపోయిన వైనం. 2023-24 ప్రభుత్వ పాఠశాలల్లో 41,75,600 మంది విద్యార్థులు ఉంటే, బాబు పాలన 2025-26లో అదే ప్రభుత్వ పాఠశాలలో 33,79,835కి తగ్గిన విద్యార్థులు. ఒక్క ప్రభుత్వ పాఠశాలలోనే 7,95,765 మంది 65 మంది విద్యార్థులు తగ్గిపోయిన వైనం. రాష్ట్రంలో భారీగా పెరిగిన డ్రాప్అవుట్స్, జీఈఆర్ పతనం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చే ముందు, జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు 41,75,600 మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 18 నెలల పరిపాలన తర్వాత 2025-26లో 33,79,835 మంది, అంటే 7,95,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో నుంచి టీసీలు తీసుకొని బయటికి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు నారా లోకేష్ గారు ఉన్నత విద్యాశాఖ మంత్రి. వీరిద్దరు పనితనం వల్ల ఒక 8 లక్షల మంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉచితంగా చదువుకునే ప్రభుత్వ పాఠశాల నుంచి నారాయణ, శ్రీ చైతన్యకో XYZ స్కూళ్లకో వెళ్లాల్సిన పరిస్థితి. వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రి నారాయణ గారికి సంబంధించిన స్కూళ్లకో, లేదంటే వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలో, ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల స్కూళ్లకో, లేదా ఇంకా అదర్ స్కూల్స్కో, ప్రైవేట్ స్కూళ్ళే దిక్కు. మనకి ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్య నాణ్యత లేదు అనే ఉద్దేశంతో పోయారా? మరి దేనికి పోయారని చెప్పాల ప్రభుత్వం. 8 లక్షల మంది విద్యార్థులు కేవలం ప్రభుత్వ స్కూళ్ళలో తగ్గిపోయారు. మొత్తం మీద చూస్తే డ్రాప్అవుట్స్ పెరిగారు. ఇది వికాసం అంటారు దీన్ని. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీని మోస్తున్న సోకాళ్ళు జర్నలిస్టులు, పత్రికలు, టీవీ ఛానళ్ళు చాలా అద్భుతమైన వికాసం వైపు వెళ్తుంది అన్నారు. వికాసం అయిపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగేటప్పుడున్న 41,75,000 నుంచి 45-46 కావాలి ప్రభుత్వ స్కూళ్ళలో. నిజంగానే వికాసం అయితే విద్య నాణ్యమైంది. అది 33 లక్షలకి ఎందుకు పడిపోద్ది? 8 లక్షల విద్యార్థులు టీసీలు తీసుకొని ప్రభుత్వ స్కూల్ నుంచి ఎందుకు బయటికి వెళ్తారు? వెళ్తే ఒకటి నాణ్యత లేదు, ఇక్కడ స్కూళ్ళల్లో సరిగ్గా చెప్పట్లేదు, గత ప్రభుత్వంలో ఉన్నప్పటి లెక్క లేదు అనన్నా వెళ్ళాలి. లేదా అప్పుడున్న ప్రభుత్వం నవరత్నాల పేరుతోని ప్రజల అకౌంట్లో డబ్బులు వేసింది, ప్రజలకి కొంత వెసులుబాటు అయింది, రూరల్ ఎకానమీ స్ట్రెంత్ అయింది, పిల్లల్ని చదివించే కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఆ స్కీములలో కొన్ని బంద్ అయినాయి. దానివల్ల పిల్లల్ని ఏమైనా కూలో నాలుకో పంపాలి. ఈ రెండే జరుగుతాయి. ఏది జరిగినా ఫెయిల్యూరే కదా. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సంతృప్తిగా నాణ్యమైన విద్యను అందిస్తాను, చాలా అద్భుతమైన విద్యా వ్యవస్థ మంది అంటున్నారు. నో అడ్మిషన్ బోర్డులు ఉన్నాయట. ఒక బోర్డు తీసి ఫోటో పెట్టి పేపర్లు వేశారు ఆంధ్రజ్యోతిలో. ఏడో ఒక దగ్గర నో అడ్మిషన్ బోర్డు ఉంది. మరి ఇదేంటిది? దీని గురించి కదా ఆంధ్రజ్యోతి, ఈనాడు రాయాల్సింది. మీరు నిజంగానే పాంప్లెట్లు కాదు పత్రికలు అంటే ఇది రాయాలి మీరు. యూడైస్ అని ఉంటుంది. మొత్తం ప్రభుత్వం కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ ఎన్రోల్ అయిన విద్యార్థుల వివరాలు అందులో ఉంటాయి. ఆ యూడైస్ ప్రకారం ఇది. అప్పటికిప్పటికీ 8 లక్షల విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళల్లో తగ్గితే మొత్తం మీద
తగ్గింది ఎంతంటే ఇంకో ఎడిచ్చారు 18,00,000 ఆ! 87,00,000 నుంచి ఒక్క నిమిషం 17,99,876 మంది విద్యార్థులు తగ్గారు మొత్తం. 17,99,000 అంటే 18,00,000 మంది విద్యార్థులు ప్రైవేట్ అయితే ప్రభుత్వం స్కూళ్ళలో అయితే ఎన్రోల్మెంట్ తగ్గింది. దాంట్లో కేవలం ప్రభుత్వ స్కూల్లోనే 8,00,000 మంది తగ్గారు. దీన్ని బట్టి మన విద్యా వ్యవస్థ ఎంత మంచిగుంది, ఎంత వికాసం వైపు తీసుకుపోతున్న రాష్ట్రాన్ని అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికైనా దీనిపైన రివ్యూ చేసుకోవాలి. ఉద్యోగులకు పండగ ఇది ఒక్క డీఏ విడుదల చేసినట్టుగా చంద్రబాబు సర్కార్ హడావుడి, పోలీసులకు ఒక సరెండర్ లీవ్ బకాయి ఇచ్చినట్టుగా ప్రచారం. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగ ఖాతాలను పైసా పడలేదు. సీఎం చంద్రబాబు వంచనపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం. సంక్రాంతికి తీపి కబురు అంటూ దానికి ఎగరాము. 4 డీఏలు పెండింగ్, ఒకదాన్ని 3 విడతల్లో ఇస్తామని 3 నెలల క్రితం చంద్రబాబు ప్రకటన. అందులో ఒకటి ఇప్పుడు పండగ కానుకట, అది పడలేదని ఉద్యోగుల గగ్గోలు. పోలీసులకు బకాయిని 2 సరెండర్ లీవ్ల్లో ఒకటి ఇచ్చామని గొప్పలు. తమ ఖాతాల్లో జమ కాలేదంటున్న పోలీసులు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటికీ బాబు తూట్లు. ఐఆర్ పీఆర్సీ వాగ్దానాలని బుట్టతాకలు. 5 ఏళ్లలో 11 డీఏలు ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం. చంద్రబాబు హయాంలో డీఏల కోసం పడిగాపులు. మొత్తం బకాయిలు సుమారు 35,000 కోట్లు. వాటిపై ఆశలు వదిలేసుకోవాల్సిందేనా అని చెప్పి ఉద్యోగులకు పండగ ఏదంటే పండగ ప్రకటనలో చూసుకోవాలి మీరు. ప్రకటిస్తారు కదా, ఉద్యోగులకు తీపి కబురు, ఉద్యోగులకు పండగ, డీఏ విడుదల, సరెండర్ లీవ్ ఒకటి వచ్చింది అని పేపర్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా ఇట్లాంటి పేపర్లలో రాసే ఆ పేపరు ఆ స్టోరీలు ఉంటాయి కదా, వార్తలు, అది చూసి పండగ చేసుకోవాలి. అకౌంట్లలో చూడొద్దు మీరు. అకౌంట్లో చూస్తే పండగ రాదు, మనాది వస్తుంది. ఆ మనోవేద కంటే పేపర్లో చూసి ఆంధ్రజ్యోతి రాసిన ఆర్టికల్ ఉంటుంది. ఉద్యోగులకు తీపి కబురు అద్భుతమైన ప్రకటన చేసిండు చంద్రబాబు నాయుడు గారని. అది చూసుకోవాలి. అది చూసుకుంటూ వస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది. రాయలసీమ వ్యతిరేకి చంద్రబాబు. సీమ ఎత్తిపోతల పనులు వెంటనే చేపట్టాలి. ప్రభుత్వానికి అఖిలపక్ష రైతు సంఘాల నాయకుల డిమాండ్. త్వరలో ఉద్యమ కార్యాచరణ చేపట్టనన్నట్టు వెల్లడి. రాయలసీమకు వ్యతిరేకి చంద్రబాబు. ఆంధ్రజ్యోతి ఏమంటుంది, రాయలసీమ ద్రోహి జగన్ అంటది. వీళ్ళేమో రాయలసీమకి వ్యతిరేకి, అఖిలపక్షం ఏమంటుంది రాయలసీమకి వ్యతిరేకి చంద్రబాబు అని. వాస్తవంగా పరిపాలన చూసుకున్న, వీళ్ళ అనుభవం చూసుకున్న, 4సారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు రాయలసీమే. మరి ఆయన 4 సార్లు పనితీరు, ఈయన ఒకసారి పనితీరు కంపేర్ చేస్తే అర్థమైంది. ద్రోహి ఎవరు, దొంగ ఎవరు, మేలు చేసింది ఎవరు. అయిపోయాయి, దాంట్లో ఏముంది. ఆయన 4సారి పనిచేస్తుంది, అంతకుముందు 3 సార్లు పనిచేసింది కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్లోనే. ₹1 మేలు జరగల మరి రాయలసీమకి. మరి వచ్చింది ఏంటంటే చెప్పరు. పేపర్ క్లిప్పింగ్లు వేసి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. అది ప్రజలకి ఏం చెప్తున్నారు దాన్ని బట్టి. రైట్, ఈనాడు కృష్ణమ్మ జలాలు వెంకన్న చెంతక చేరేలా 126 కోట్ల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారట. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు. కృష్ణమ్మ జలాలు వెంకన్న చెంతకట. శ్రీశైలం నుంచి వస్తున్న కృష్ణా జలాలతో తిరుమల తిరుపతి తాగునీటి ఎద్దడి తీర్చేందుకు 126 కోట్లతో చేపట్టిన పనులకు చంద్రగిరి మండలం మూలపల్లె వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం శంకుస్థాపన చేశారు. నీవా బ్రాంచ్ కాలం నుంచి కళ్యాణి జలాశయం, మూలపల్లి, కంటిమడుగు, వెంకట్రాయిని, నాగపట్ల చెరువులకు నీరు మళ్లించి 1,150 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించడంతో పాటు 5 లక్షల మంది ప్రజలకు తాగునీటి టికెట్లు తీర్చే ఈ ప్రాజెక్టు శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. శంకుస్థాపనే. ఈ శిలాఫలకాలు శంకుస్థాపనలు ఎన్నేశారు. వేస్తూనే ఉంటారు, రిబ్బన్లు కట్ చేస్తారు, అవి కావు. అది అయినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు మనం అనుకోవాలి. ఈ ప్రకటనకి కృష్ణమ్మ జలాలు వెంకన్న చెంతక చేయని రోజు, తిరుపతి ప్రజల నీళ్లు తాగిన రోజు మనం మాట్లాడుకోవాలి. కుక్క కాట్లకు భారీ పరిహారం బాధితులకు చెల్లించాలని ఆదేశిస్తాం సుప్రీంకోర్టు చెప్పింది. 5 ఏళ్లలో రాష్ట్రాలు చర్యలు నామమాత్రమని చెప్పింది. నేను సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఒక సంచలనమైన తీర్పిచ్చింది. ఎందుకంటే పదే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాలకి కుక్కలు నిర్మూలించండి, కుక్కల నుంచి ప్రజల్ని రక్షించండి అని చెప్పి. అయినా కానీ కుక్క కాట్లు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, చనిపోతున్నాయి చిన్న పిల్లలు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి దానిపైన చాలాసార్లు మాట్లాడింది. ఇప్పుడు డైరెక్ట్గా నిన్న ఒక జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఫైన్ వేస్తున్నాను. ఎవరైనా కుక్క కాటుతోని నష్టపోతే, కుక్క కాటుతోని ప్రాణాలు కోల్పోతే, ఆ ప్రాణాలు కోల్పోయినా నష్టపోయినా
ఆ నష్టపరిహారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. విపరీతమైన ఎక్కువ నష్టపరిహారం కూడా మేము ఇంపోజ్ చేస్తాం అని చెప్పింది. జరిమానా ఎక్కువ వేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వేయాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పని అది. రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో కొద్ది కుక్కలు నిర్వహించడం. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంతో చాలా కఠినమైన ఫైన్లు వేస్తాం జాగ్రత్తగాని హెచ్చరించింది. మరి దీంతోనన్నా వస్తారా రారా చూడాలి. ప్రభుత్వ అధికారులపై దర్యాప్తుకు ముందస్తు అనుమతి తీసుకోవాలా? అవినీతి నిరోధక చట్టంలో చేర్చిన 17A సుప్రీం దుసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. అవినీతి యాంటీ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం ఏదైనా ఒక ఉద్యోగి పబ్లిక్ సర్వెంట్ అవినీతి చేస్తే రైడ్ చేసి పట్టుకుంటే లేదంటే ఆయన పైన కంప్లైంట్లు వస్తే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది ఏసీబీ. దాన్ని ఏసీబీ అంటారు, యాంటీ కరప్షన్ బ్యూరో. అదే ఏసీబీ చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న ఆయన కేసులను నిన్న క్లోజ్ చేసింది ఏసీబీ కోర్టు సిఐడి ఇచ్చే నివేదిక ప్రకారం. సాక్షాత్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి ఆయన అధికారంలో ఉన్నాక ఆయన అధికారంలో రాష్ట్ర పరిధిలో ఆయన పైన ఉన్న కేసుని ఆయన పరిధిలో ఉండే సిఐడితో క్లోజర్ రిపోర్ట్ ఎంచుకొని క్లోజ్ చేశాక ఇక అవినీతి నిరోధక చట్టం ఏమలవుతున్నట్టు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇది ఎట్ ద సేమ్ టైం అదే టైంలో నిన్న సుప్రీంకోర్టులో అవినీతి నిరోధక శాఖ రైడ్స్లో పట్టుబడ్డ అధికారులపైన ప్రాసిక్యూషన్ చేయడానికి ప్రభుత్వ అనుమతి, ఆ శాఖ అనుమతి తీసుకోవాలా లేదా? ఇప్పుడు ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే ఏసీబీ యాక్టు 1988 యాక్ట్ బాగానే ఉంది. దాంట్లో 2018లో సెక్షన్ 17A అని ఒకటి చేర్చారు. ఈ 17A పైన చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోయే ముందు 17A పైన కొట్లాడారు బాగా. నేను కూడా పబ్లిక్ సర్వెంట్నే, సెక్షన్ 17A ప్రకారం అనుమతి తీసుకోవాలి స్పీకర్ దగ్గర అక్కడ ఇక్కడ అని చెప్పారు. మొత్తానికి అవి పట్టించుకోలే, జైలుకు పంపింది. ఇదే 17A ప్రభుత్వ అధికారులకు కూడా వర్తిస్తుంది. ఒక ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ దొరికితే ఆయన దేశపై జైల్లో పెట్టి బెయిల్ మీద ఆయన బయటకు వచ్చాక దానిపైన విచారణ చేయాలి. విచారణ చేసే ముందు మళ్ళా ఏ ప్రభుత్వ అధికారి శాఖ ఏదైతుందో పంచాయతీరాజా, రెవెన్యూ, పోలీసా లేదా XYZ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉంటుందిగా ఆ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి. వీళ్ళు వాడు దొరికిందే దొంగ, మళ్ళీ దొంగని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మళ్ళీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవడం అంటే అక్కడనే అయిపోయాయి. వేల కేసులు పెండింగ్ ఉన్నాయి ఇట్లాంటి పర్మిషన్ లేక. వాడు పర్మిషన్ ఇవ్వడు. వాళ్ళ మదర్ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఇతర పర్మిషన్ లాబీ చేస్తారు. సార్ మీరు పర్మిషన్ ఇవ్వద్దు, వాళ్ళు లెటర్ రాస్తారు, దాన్ని తొక్కిపెట్టండి, ఇంకోటి రిటైర్ అయితే వెళ్ళిపోతారు. ఇక ఇది జరుగుతుంది. అందుకే యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అధికారులకు భయం లేదు. కాబట్టి 17A ఎందుకు తెచ్చారు? అధికారుల కోసమే తెచ్చారు. దీనికి ముందు పేరు ఏం చెప్పారంటే ఇది నిజాయితీ పరులైన అధికారులు దెబ్బతినకుండా ఉండాలని పెట్టినాం. అసలు నిజాయితీ పరులైన అధికారులు ఏరుకుంటూ దొరకట్లే. ఇప్పుడు ఏలమే లెక్క పెట్టచ్చు. అవినీతిలో పట్టుబడ్డ అధికారుల కోసం చట్టం చేస్తే ఆ చట్టంలో నిజాయితీ పరులైన అధికారులు దెబ్బతింటారు. ఎవరు నిజాయితీ పరులైన అధికారులు దెబ్బతిన్నది చెప్పండి? ఏ మచ్చ లేకుండా, ఏ మరక లేకుండా, అసలు అవినీతికి సంబంధం లేకుండా బుక్ అయ్యి జైలుకు పోయిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? ఎవరో ఒకళ్ళు ఇద్దరో నిజాయితీ పరులు దెబ్బతింటారేమో అని చెప్పి 17A అని పెడితే దాన్ని పట్టుకొని అసలు అవినీతి పరులు తప్పించుకుంటున్నారు. అసలు అవినీతి పరులని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఈ పర్మిషన్ ఇవ్వాలంటే వాడు ఇయ్యాడు, అయిపోయాయి. ఏదో జైల్లో పెట్టడం, 3 నెలలు వస్తూ బెయిల్ మీద బయట రావడం, మళ్ళీ ఉద్యోగం చేస్తాను. అదే 17A లేకపోతే డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, జైలుకు పంపిస్తారు, బర్తరఫ్ చేస్తారు, డిస్మిస్ చేస్తారు, అయిపోద్ది. అది లేదు ఇప్పుడు. అందుకే అవినీతి కేసులు ఇన్ని పెరుగుతున్నాయి. ఒకవైపు రైడ్స్ జరుగుతూనే ఉంటే ఇంకొక వైపు లంచం తీసుకుంటూనే ఉన్నారు అధికారులు. దానికి ఇది అనమాట ఈ చట్టం బాగా ఈ ఈ ఈ సెక్షన్ పైన సుప్రీంకోర్టులో దుసభ్య ధర్మాసనం నిన్న తీర్పిచ్చింది. ఒకళ్ళేమో ఆ సెక్షన్ 17A ఉండాల్సిందే. ఎందుకు అంటే నిజాయితీ పరులైన అధికారులని మరి తీసుకుపోయి లోపటేస్తే డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తే బుక్ అయిపోతారు కదా అని. నిజాయితీ పరులైన అధికారుల గురించి కాదు మీరు ఆ శాఖ ఉన్నది, అవినీతి పరులైన అధికారుల గురించి. నిజాయితీ పరులైన అధికారులని ఎత్తుక్కున్నా దొరకరు ఇప్పుడు. ఇంకొక జడ్జి ఏమో లేదు ఉండాలది అని ఒక ఆయన, అవసరం లేదని ఒకళ్ళు చెప్పారు. మొత్తానికి కాన్స్టిట్యూషనల్ బెంచ్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ తీర్పు. రైట్, ఇది ఈనాడు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.